మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లో కనిగిరికి చేరుకుంటోంది. జగన్ రాక కోసం కనిగిరిలో ప్రజలు ఎదురుచూస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారని కనిగిరి వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. జగన్ ఎదుర్కోలేకే 3 పార్టీలు కలిశాయని వారంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఫైరోజ్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం కనిగిరికి మరి కొద్దిసేపట్లో చేరుకుంటున్నారు. కనిగిరి దగ్గర భారీ జనసందోహం ఆయన కోసం వేచి చూస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఇక్కడ కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు. మరోవైపున కనిగిరి జెడ్పీటీసీ కస్తూరి రెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ కనిగిరిలో ఆయనకు స్వాగతం ఏ విధంగా పలకబోతున్నారండి? మీరు ఒక పెద్ద క్రెయిన్ ద్వారా కూడా ఆయనకి గజమాలు కూడా ఏర్పాటు చేసినట్టున్నారు. ఈరోజు కనిగిరి వస్తున్న సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనిగిరి నియోజకవర్గం మొత్తం 30,000 మంది వస్తున్నారు. 200 బస్సులు పెట్టాము. 30,000 మంది వస్తున్నారు. ఆల్రెడీ ఇంకా టైం ఉంది కాబట్టి కొద్దిగా లేటు కొంతమంది వచ్చేవాళ్ళు. ఆల్రెడీ 10,000 మంది దాకా వచ్చిండ్రు. ఎంత అంటే ఈరోజు 43% ఉంది ఎండ శాతం. అయినా కూడా 43 డిగ్రీలు ఉన్నా కూడా జనాలు లేడీస్ ఎలా ఉండరు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? దాదాపు 10 గంటల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి చూడాలని, జగన్మోహన్ గుండెల్లో ఉండే ప్రజలందరూ ఎప్పుడెప్పుడు వస్తారని ఎక్కడి నుంచి పెదర్లపాడు కానించి మాకు ఆడపాడు కానించి కనిగిరి, అక్కడి నుంచి ఇక్కడ మాకు అక్కడ నందరమల్లి వరకు మాకు కనిగిరి కాన్స్టిట్యూన్సీ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 24 చేయాలని ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అని ఓటింగ్ ఎప్పుడు వస్తా అని ఫ్యాన్ గుర్తుకెళ్ళి రెడీగా ఉన్నారు జనాలు. ప్రజలు కూడా కనిగిరి నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి? ఇక్కడ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయా? 100%. పోయినసారి 41,000 వచ్చింది. ఈ ఇసుకు 50,000 ఖచ్చితంగా వస్తాయి. జనాలు చదువుకున్న వ్యక్తి, దద్దాలారని చదువుకున్న వ్యక్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉండే వ్యక్తి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తున్నాడు. 170 సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. కైవాసం చేసుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి సీఎం 24 అవుతున్నాడు. ఎవరో ఆపలేరు. తెలుగుదేశం పార్టీ ఊరక వాళ్ళు 2019 తర్వాత అధికారం ఉన్న తర్వాత అక్కడక్కడ ఏడన్నా ఒకరు పార్టీలు వచ్చారు కాబట్టి వాళ్ళేదో ఏడన్నా ఒకటి చేరితే వైఎస్ఆర్ వాళ్ళు వస్తున్నారని మాట అదంతా బూజింగు కావాలని మాట్లాడదు తప్పక వాళ్ళు సిద్ధంగా ఒక్కరు పార్టీ రాలేకనే జగన్మోహన్ పోటీ పడలేకనే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మిగతా కొన్ని పార్టీలు కూడా కలుపుకొని వచ్చినా కూడా ధైర్యమాక ఈ రోజు కూడా వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇప్పుడు ప్రజలకు తెలియదు. అసలు ఈరోజు ఏ ఊరు పోయినా జగన్మోహన్ రెడ్డి అంటున్నారంటే 170 జనాలకి ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి 170 సీట్లు వస్తాయి. ఖచ్చితంగా జగన్మోహన్ సీఎం అవుతున్నారు. ఇక్కడ సీఎం జగన్ కోసం వీళ్ళు ఎంత వెయిట్ చేస్తున్న పరిస్థితి. కనిగిరిలో మళ్ళీ సిట్టింగ్ సీటు ఇంతకుముందు గతంలో 2019లో ఇక్కడ కనిగిరి సీటుని వైసీపీ గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ బస్సు యాత్ర ద్వారా కూడా మేము మళ్ళీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ 50,000 మెజార్టీతో మళ్ళీ ఇక్కడ కనిగిరి వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్తో ఫైరోజ్, TV9 కనిగిరి, ప్రకాశం జిల్లా. సో అది జగన్ రాక కోసం కనిగిరిలో ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాసేపట్లోనే కనిగిరికి చేరుకుంటోంది. మనం TV9 స్క్రీన్ మీద ఒక విజువల్ చూస్తున్నాము. బస్సు యాత్ర చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు పార్టీ కార్యకర్తలే కాదు సగటు ప్రజానికం కూడా ఏ విధంగా స్వాగతం పలుకుతున్నారు. కే అగ్రహారం దగ్గర సీఎం బస్సు రాగానే ఒక వృద్ధురాలు జగన్ కు అభివాదం చేసింది. చేయి ఊపుతూ ఆయన్ని పలకరించే ప్రయత్నం చేసింది. అది గమనించి అవ్వకు ప్రతిగా అభివాదం చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కే అగ్రహారం దగ్గరకు సీఎం బస్సు చేరుకోగానే ఓ వృద్ధురాలు ముఖ్యమంత్రికి అభివాదం చేసేందుకు నమస్కరిస్తూ చేయి ఊపుతూ ఆయన్ని పలకరించిన ప్రయత్నం చేసింది. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గమనించి ఆమెను చూసి ఆమెకు తిరిగి అభివాదం చేశారు. కేవలం కార్యకర్తలు మాత్రమే కాదు సగటు ప్రజానికం కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు స్వయంగా ముఖ్యమంత్రే తమ వద్దకు రావడంతో బస్సు యాత్ర చేపట్టడంతో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిని చూసేందుకు తరలి వస్తున్నారు. అయితే అగ్రహారం వద్ద ఒక వృద్ధురాలు ఆయనకి అభివాదం చేసేందుకు ప్రయత్నించింది. నమస్కరిస్తూ చేయి ఊపుతూ ఆయన్ని పలకరించింది. అది చూసిన ముఖ్యమంత్రి కూడా ఆమెకు తిరిగి నమస్కరించి అభివాదం చేశారు.